ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా. ఈ ఉదయకాలన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రభా అంటున్నానంటే కేవలం మీ కృప, మీ దయ నాయన. ఈ యొక్క ఉదయకాలన ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ను మీరు బ్లెస్ చేయండి ఆయన. యెహోవా ఐశ్వర్యించును. వాళ్ళ బిజినెస్ల మీద మీ యొక్క ఐశ్వర్యం ఆశీర్వాదాలు ఉంచండి ప్రభా. అదేవిధంగా ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. జ్వరంతో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. కోల్డ్తో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాఫ్తో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, పరిపూర్ణ విడుదల దయచేయండి ఆయన. అనారోగ్యాన్ని తీసివేయండి, ఆరోగ్యంతో నింపండి, కృపతో నింపండి ఆయన. ప్రత్యేకంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. పంటలు సమృద్ధిగా పండే కృపను దయచేయండి ఆయన. ప్రత్యేకమైన కృపతో నింపండి ఆయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని బ్లెస్ చేయండి. క్రైస్తవ సంఘాలను మీరు దీవించండి. మా దేశాన్ని మీరు దీవించండి. మా దేశం యొక్క ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు కావాల్సిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని నిండారుగా ఆశ్రయించండి. ఇదంతా ప్రభావ ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.